ఫౌండేషన్ వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సేవ చేయడము అనేటువంటిది చాలా ఒక దేవుడు ఇచ్చినటువంటి వారికి ఒక మంచి మనసు. ఆ మనసును మనమందరం కూడా ఒక్కసారి వారికి చప్పట్లు కొట్టి వారికి ఈ రోజుల్లో ఒక వ్యక్తికి డబ్బు ఖర్చు చేయాలి అంటే దాదాపు ఎవరు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. అదే నా ధనం అయిపోతుంది, నా ఖర్చు అయిపోతుంది, ఇది నాది, నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా పిల్లలు అని జస్ట్ ఒక కుటుంబానికే పరిమితం అయిపోతున్నారు. సమాజంలో సేవ చేయాలి అంటే ఏదో నామమాత్రంగా 1, 2 మనం 2 లేదా 3 పిల్లలకు సహాయం ఏదో చిన్న వస్తువులు సహాయం చేయగలం. కానీ అలాంటిది ఇక్కడ ఈ వినాయక ఫౌండేషన్ అనే పెద్దలు మన స్కూల్కి వచ్చి ఇంతమందికి దాదాపు 50 మంది పిల్లలు మీ అందరూ ఇలా ఎగ్జామ్స్ చాలా బాగా రాయాలి, వారు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్ అటెండ్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ మంచి మార్కులతో పాస్ అయ్యి ఎందుకు ఇస్తున్నారమ్మా అంటే మీకోసం ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని సమాజంలో రేపు మీరు మంచి పౌరులుగా తయారు కావాలి అని ఆ వినాయక ఫౌండేషన్ మీరందరూ కూడా మర్చిపోకుండా వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా మనము ఉండాలని ఈ వేదిక ద్వారా మీకందరికీ తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ సార్ మీకందరికీ చాలా ధన్యవాదాలు. అంటేనే వినాయక ఫౌండేషన్ అన్నమాట. అలాగే ఆయన ఇచ్చే కృతజ్ఞతలు కానీ వాళ్ళ వల్ల మనం ఉపయోగపడింది కానీ ఎప్పుడు మనం మర్చిపోకూడదు. తర్వాత అన్నీ చెప్పేసి కావాలి, మేమేం చెప్తామనుకునే లేదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అసిస్టెంట్ హెడ్ మాస్టర్ సుబ్రత మేడం గారికి, లక్ష్మీ సార్ గారికి. లక్ష్మీ సార్ చూస్తే మనము చదవడం 10వ తరగతి అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక మెట్టు మనము పైకి వెళ్ళడం. ఇక్కడ కానీ మీరు న్యూబీ ఫీల్ కావద్దు. 10వ తరగతి చాలా మంది అయితే డిసప్పాయింట్ అవుతారు. మార్కులు తక్కువ వచ్చాయనో, తల్లిదండ్రులు, స్నేహితులు, టీచర్ అడుగుతారనో మీరు న్యూబీ ఫీల్ అయ్యి దయచేసి ఏం చేసుకోవద్దు. భవిష్యత్తు చాలా ఉంది. ఖచ్చితంగా మీరు ధైర్యంగా ముందుకెళ్ళి హ్యాపీగా ముందుకెళ్ళి ఎగ్జామ్ రాసి భవిష్యత్తులో మంచి స్థానం పోవాలని ఏదైనా ఎప్పుడన్నా భవిష్యత్తులో వినాయక ఫౌండేషన్లో మాకు హెల్ప్ చేయడంతో ముందుకెళ్ళాలని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. జై భారత్.